పంచాయతీ ఎన్నికల ముందు నుంచే ఆ ఉమ్మడి జిల్లాల్లో విపక్ష పార్టీలు స్తబ్దుగా ఉన్నాయి. ఎలాంటి కార్యక్రమాలు లేకుండా మౌన ముద్రలో మునిగిపోయాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో ఆయా పార్టీల నాయకులు కనిపించకుండా పోయారు. ఒకటి అరా కార్యక్రమాలు మినహా పార్టీ పరంగా ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏమీ చేయకుండా పక్కకు పోయారు. పవర్లో ఉంటే పైరువీలు చేసుకునే నేతలు అధికారం పోగానే పత్తా లేకుండా పోతారా? కాడి కింద పడేసిన నేతలు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు సీట్ల కోసమే పార్టీ కార్యక్రమాలను చేపడతారా? స్థానిక సంస్థల ఎన్నికల్ని పట్టించుకోరా? ఇప్పుడే ఖర్చెందుకు దండగా అనే భావనలో ఉన్నారా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అధికారంలో ఉంటే ప్రజల్లో ఉండటం, లేకపోతే ముడుచుకుని కూర్చుని జనానికి దూరంగా ఉండటం కొన్ని పార్టీల నేతల నైజంగా మారింది. పదవులు ఉంటేనే పార్టీ కోసం పనిచేస్తాం, లేకపోతే పట్టించుకో అన్నట్టుగా ఉంది ధోరణి. రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉమ్మడి జిల్లాలో విపక్ష పార్టీల పరిస్థితి దయనీయంగా మారింది. పంచాయతీ ఎన్నికల ముందు నుంచే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయాక ప్రజల్లో కనిపించడం లేదు. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటారు, పవర్ లేకపోయేసరికి పత్తా లేకుండా పోయారన్న చర్చ సాగుతోంది. ఇక బీజేపీ నేతల తీరు అలాగే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మినహా మిగిలిన 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో జనగామ మినహా మిగిలిన స్థానాలన్నీ హస్తం పార్టీ ఖాతాలో ఉన్నాయి. అసెంబ్లీలో ఓటమి తర్వాత నుంచి బీఆర్ఎస్ నేతలు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకుండా పోయారు. ఒకటి అరా కార్యక్రమాలు మినహా ప్రత్యేకించి తమ మార్కు చూపించింది లేదు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్న నాయకులు ఇప్పుడు కనిపించకపోవడంతో సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. పవర్లో ఉంటేనే ప్రజల్లో ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పైరవీలు చేసుకున్న నేతలు పార్టీ కోసం ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టడం ఎందుకు దండగా అనే పరిస్థితి ఉంది. పోరాటమైనా పార్టీ కార్యక్రమాలైనా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడెందుకు ఆరాటం అన్న ధోరణి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకుంటే మిగిలేది కంఠశోష, పైసలు పోవటం మినహా మూటా ముల్లే ఏమీ రాదు కదా అన్న భావం నేతల్లో ప్రబలింది. పాలకుర్తిలో ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మినహా మిగిలిన నేతలు ప్రజల్లో ఎక్కడా కనిపించడం లేదు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి పత్తా లేకుండా పోయారు. అలాగే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్యానాయక్ జనానికి దూరంగా ఉంటున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వర్ధనపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా తమ పార్టీలను పట్టించుకోవటం లేదు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. వీరంతా పార్టీలను పట్టించుకోకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇక బీజేపీ పరిస్థితి అంతే. గతంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో యాక్టివ్ ఉన్న కమల నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా రావు పద్మారెడ్డి ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గా కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈ నేత అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత సంతోష్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి అసలు పార్టీ ఉందా అని సందేహం కలిగేలా తయారైంది పరిస్థితి. గతంలో వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ బీజేపీ నేతలు చురుగ్గా పాల్గొన్న కార్యక్రమాలు ఈ మధ్య లేకపోవటం గమనించదగ్గ విషయం. ఈ పరిస్థితిపై బీజేపీ కార్యకర్తలు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీలు కొంత నయమనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎర్రనలు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
యూరియా కొరత, ధరల పెరుగుదల, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న మోసాలపై ఉద్యమాలు నిర్వహించారు. రాజకీయ పార్టీ అంటే అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండాలని, కానీ పవర్ ఉంటేనే ప్రజల్లో ఉంటాం, లేకపోతే పలాయనం చిత్తగిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు స్తబ్దుగా మారటంపై జనం చర్చించుకుంటున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడైనా ఈ నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.